సార్థకత. నిజానికి నిజమైన ఉపాధ్యాయుడు చాక్పీస్ చేతబూని అజ్ఞానాన్ని చాకు ఒక కండగా అజ్ఞానాన్ని పీసులుగా తరుగుతూ ఉండడం. చాకు ఒక కండగా అజ్ఞానాన్ని పీసులుగా తరుగుతూ ఉండడం చూడముచ్చటగా ఉన్నది. మరి ఈ కవితను వ్యాఖ్యానించడమే కాకుండా ఈ పుస్తకంలో ఉన్నటువంటి కవితలన్నింటినీ కూడా మనకు విప్పి చెప్పాలి అంటే దీని మీద పరిశోధన జరగాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి సార్ ఎంఫిల్ సార్ ఈ మధ్య కాలంలోనే ఎంఫిల్ కూడా పూర్తి అయింది. కేయూ నుంచి కదా సార్, ఈ మధ్య కాలంలోనే సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఈ మధ్య కాలంలోనే ఎంఫిల్ కూడా అయింది అని చెప్పి సార్ చెబుతున్నారు. పరిశోధన కూడా అంటే పిహెచ్డి దాకా కాకతీయలో మొత్తం సారు జీవితం మీద ఈశ్వరయ్య గారు భాస్కర్ సార్ జీవితం సాహిత్యం మీద పరిశోధన చేస్తూ ఉన్నారు. ఇట్లా ఎంత చెప్పినా తక్కువనే. ఇందులో ఉన్నటువంటి పదగుమ్మనం అంటే పదప్రయోగం గురించి కానీ, అలంకారికత గురించి కానీ, ప్రతీకల గురించి కానీ, సంకేతాత్మకంగా వివరించినటువంటి సన్నివేశాల గురించి కానీ, భావచిత్రాల గురించి కానీ అడుగడుగునా వివరించుకుంటూ వెళ్ళవచ్చు. కానీ ఇది పరిశోధకులకు విమర్శకులకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి విధంగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి కవిత ఉందని చెప్పేసి నేను భావిస్తూ మరొక మారు సారు పాదపద్మాలకు నమస్కరిస్తూ ధన్యవాదాలు సార్.